హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు కవిన్తో ముచ్చట్లు. దసరా సీజన్ వచ్చేస్తుంది కదా, అమ్మమ్మ వాళ్ళకి ముందు డెకరేషన్ చేసేద్దామని గుమ్మాలు క్లీన్ చేసేసి వాటికి పెయింట్ వేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ మొత్తం పెయింట్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 డబ్బాలు ఉన్నాయి కదా, 2 డిజైన్స్ ఆ 2 కలిపితే ఇంకో కలర్ అయిపోద్దని డిసైడ్ అయిపోయి చేసేద్దాం అనుకుని కూర్చుని ముందైతే ఎల్లో పెయింట్ చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత ఇంకో డబ్బా ఓపెన్ చేసేస్తే అది కూడా ఎల్లో పెయింటే ఉంది. ఇంకా చేసేది ఏం లేక ఆ ఎల్లో పెయింట్ మాత్రం వేసి వదిలేసాను అనమాట అక్కడితో. ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో అక్కడితో వదిలేసి దాన్ని ఆపి తర్వాత మళ్ళీ ఇంకో కలర్స్ కొన్నిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. అది అయినా ఇప్పుడు వినాయక నవరాత్రులు కదా, నువ్వు దసరా నవరాత్రులకు ఇప్పుడే రెడీ చేసేస్తున్నావా అని మా మమ్మీ ఎక్కిరిస్తుంది అనమాట నేను అవి చేస్తుంటే. సర్లే, మనకు చేయాలనిపించినప్పుడు చేసేసుకోవడమే బెటర్ కదా, తర్వాత మళ్ళీ హడావిడి పడేదానికంటే అనేసి నేను చేసేస్తున్నాను అనమాట. 2 పెయింట్ డబ్బాలు ఒకటి అయింది కదా, సో ఇంకా ఎల్లో పెయింట్ని డబుల్ కోట్ చేసేసి ఇంకా అలా ప్లెయిన్గా వదిలేసాను అనమాట. ఈసారి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో 2 కలర్స్ ఏమన్నా తీసుకుని వెళ్ళి చేసేయాలన్నమాట. అవి చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది. గుమ్మం అనేది అది ప్లస్ మెయిన్ గుమ్మం కదా, అందుకని అక్కడ మా అన్నయ్య వినాయకుడి దగ్గర కూర్చొని మైక్లో మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాను. ఇంక వినాయకుడి దగ్గర ఈవినింగ్ పూజ ఉంటే ఆ పూజ కోసం రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇంక శారీ కట్టేసుకున్నాను పూజ కాబట్టి, ఆ శారీ కోసం శారీ ఇది. ఇంకా వినాయకుడి నిమజ్జనం రోజు మాత్రం అంతా